బైబిల్లో మొదటి ఆదాము అని ఉంటుంది, తెలుసు కదండి. మొదటి ఆదాము, ఇంకొక ఆదాం పేరేంటి? రెండవ ఆదాం. ఎవరు చెప్పారు అది? బైబిల్లో మీరు రెండో ఆదాం అని చెప్పారు కదండి, నా మైండ్ యాక్టివేట్ అయిపోయింది. బైబిల్లో ఈ పేజీ నుంచి చివరి పేజీ వరకు మీరు తిప్పితే ఎక్కడ రెండో ఆదాము అని ఉండదు. దెర్ ఇస్ నథింగ్ సచ్ ఎ థింగ్ యాజ్ సెకండ్ ఆడమ్. So I bring another revelation. You are ready to get it? There is a first Adam and there is a last Adam. What is the meaning? అంటే ఫస్ట్ యాడమ్కి లాస్ట్ యాడమ్కి పక్కన వాళ్ళు వచ్చేసి ఏ కనెక్షను లేదు. సెకండ్ యాడమ్ అన్నారు అనుకోండి, ఫస్ట్లోంచి వచ్చేది ఏంటి? దెర్ ఇస్ అ గల్ఫ్, దెర్ ఇస్ అ గల్ఫ్, దెర్ ఇస్ అ డిస్టెన్స్ ఫస్ట్ యాడమ్కి సెకండ్ యాడమ్కి. నౌ లిసన్ కేర్ఫుల్లీ, అందరూ జాగ్రత్తగా గమనించండి. మనందరం మొదటి ఆదాములో ఉండేవాళ్ళం. అందుకే ఒకని అవిధేయత ద్వారా మనందరం ఏమైపోయాం? పాపంలోకి వెళ్ళిపోయాం. మనం కూడా అవిధేయులు అయిపోయాం కదండి, అవిధేయులు అయిపోయాం. అందరం వింటున్నారా? ఆల్ రైట్. కానీ క్రీస్తు ఏం చేశాడు? ఈ కడపటి ఆదాం ఏం చేశాడు? అందరినీ ఆయనలోకి తీసుకొచ్చేసాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దట్ ఈస్ కాల్డ్ న్యూ క్రియేషన్, నూతన సృష్టి అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. సో ఇప్పుడు అందరు జాగ్రత్తగా గమనిస్తే, వేర్ ఆర్ వి నౌ? రైట్ నౌ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కడపటి ఆదాములో ఉన్నాం. వీఆర్ ఇన్ ద లాస్ట్ ఆడమ్, ద న్యూ క్రియేషన్. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఒక్కసారి ముందుకెళ్ళి ఇటు నుంచి చూద్దాం. లాస్ట్ యాడమ్, ఫస్ట్ యాడమ్. ఆల్ రైట్, లాస్ట్ యాడమ్, ఫస్ట్ యాడమ్. ఇప్పుడు ఫస్ట్ యాడమ్లో మనం ఏమైపోయాం? చనిపోయాం. ఎందుకు చనిపోయాం? పాపం చేశాం కాబట్టి. వాడు పాపం చేశాడు కాబట్టి మనం కూడా పాపులుగా మారిపోయాం. ఆల్ రైట్. ఇప్పుడు నువ్వు ఒక్కసారి వెనక నుంచి తిరిగి అటు నుంచి ఒక్కసారి చూస్తే, జాగ్రత్తగా గమనించండి, అమేజింగ్ రెవల్యూషన్. ఒక్కసారి ఆ కడపటి ఆదాంని నువ్వు దాటి అటు వెళ్తే నువ్వు కనిపించావు. ఒక్కసారి నేను వెనక నుంచి వస్తాను, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్. ఒకసారి ఆలోచించండి. రైట్, ఒక లైన్ తీసుకుందాం. ఎక్కడ? మొదటి ఆదాం, కడపటి ఆదాం, ఇలాగ వచ్చామని. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలాగ చూద్దాం. ఇప్పుడు మనం కడపటి ఆదాంలోకి ట్రాన్స్ఫర్ అయ్యాం కాబట్టి ఒక్కసారి కడపటి ఆదాంని దాటి నువ్వు అటు వెళ్ళావనుకో, యూ వోంట్ బి దేర్. నో, యు ఆర్ నాట్ దేర్. అబ్సల్యూట్లీ నువ్వు కనిపించవు. ప్రైజ్ ద లార్డ్. నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక్కసారి నువ్వు అటు దాటి వెళితే నువ్వు కనిపించవంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, యు ఆర్, ద సిన్ ఈజ్ నో మోర్ ఇన్ సైడ్ యూ. Can you have the capacity to understand me? Can you open a room to accommodate this? To accommodate this? ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్తే నువ్వు అక్కడ కనపడు, నువ్వు ఉండవు. That means the sin is absolutely washed away. Praise God. ఒక్కసారి నువ్వు అక్కడికి. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నువ్వు కనిపించవు కాబట్టి, నువ్వు నూతన సృష్టి కాబట్టి, పాతవన్నీ గతించిపోయినాయి, ఇదిగో అన్ని కొత్తవాయిని అని ఆయన చెప్పిన ఆ మాట, నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి, ఈ క్రీస్తు, జాగ్రత్తగా గమనించండి, ఈ క్రీస్తులో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ పాపం నీలో కనిపించకూడదు. ఆల్రైట్. సో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందరూ జాగ్రత్త. ఐ వాంట్ యూ టు అకామిడేట్. ఈరోజు మీరు అకామిడేట్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే, పాస్టర్ గారు ఒక చిన్న మాట మీకు చూపిస్తానండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 30 వచనం చదవండి. 30వ వచనం, 31వ వచనం, 30వ 31వ వచనం చదవండి. అమేజింగ్.
దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చాలు. దేవుడు ఎవరు మనవలే ఆలకింపడు? పాపుల మనవి ఆలకింపడు. అందరు నా వైపు చూడండి. ప్రతి సండే వెళ్ళి మన నోట్ ద్వారా మనం ఏం ఒప్పుకుంటున్నాం? మీరు ఇంకా ముందుకెళ్ళి చదివినా ఏం ఉండదు, అక్కడ క్లోజ్ చేయండి. దేవుడు పాపుల మనవి, పక్కన వాళ్ళు వచ్చేసి పళ్ళు బిగి చూద్దాం అయిందో అని ఆలకింపడు. సింపుల్ యాజ్ దట్. ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అంటే ప్రభు ఇలాగ చూసి యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద గాస్పల్. ఇప్పుడు జాగ్రత్త గమనించి, నేను దీన్ని కాంప్లికేట్ చేయదలుచుకోలేదు కానీ కాంప్లికేట్ చేసేస్తాను జాగ్రత్తగా. కాంప్లికేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే యోహాన్ ఏమన్నాడంటే, ఎవడైతే నేను పాపిని కాదంటాడో ఆడెవడు? అబద్ధికుడు. నీతిమంతుడు అన్నారండి, అబద్ధికుడు. John said that if you say that there is no sin in you, you are a liar. సో ఏమంటున్నాడు ఇప్పుడు జాన్? ఏమంటున్నాడు అంటే, ఇది జాగ్రత్త గమనించండి, ఇది చక్కగా పట్టేసుకున్నామండి మనం. ఇది చక్కగా పట్టుకునేలాగా మన సాంప్రదాయాలు, సంఘం, ఎవాంజలిస్టులు, పాస్టర్లు, థియాలజియన్స్, కమెంటేటర్స్ అందరు బాగా నూరిపోసారు మనలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రతి సండే వెళ్ళి ప్రభువా నేను పాపిని అంట, మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి ప్రభువా నేను పాపిని అనగానే దేవుడు ఆయన నమ్మదగిన వాడు, ఎవరైతే ఆ పాపాన్ని ఒప్పుకొని, నాకు తెలుసు ఈ వచనాలన్నీ మనకు బాగా తెలుసు, సో బాగా కంటదనమాట. ఆయన నమ్మదగిన వాడు, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో ఆయన ఆ పాపాలని, దుర్నీతి నుంచి తీసేసి పాపాలని క్షమించేస్తాడు. సో నువ్వు క్షమాపణ పొందేవా సండే. మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి మళ్ళీ ప్రభువా నేను పాపిని అంటున్నావు అంటే దానికి మీనింగ్ ఏంటంటే, మండే నుంచి సాటర్డే వరకు పాపాలు చేస్తానే ఉన్నా అన్నమాట. సో వీళ్ళు బాగా సెటిల్ అయిపోయారు. ఒక మంచి ఒక చాలా సులభంగా, చక్కగా, కన్వీనియంట్గా ఉండే ఒక విషయానికి నువ్వు సెటిల్ అయిపోయావు. నో ప్రాబ్లం. నెక్స్ట్ సండే మళ్ళీ వెళ్ళి నేను పాపాలు ఒప్పుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ పాపాలు ఒప్పుకోవచ్చు. బాగా కన్వీనియంట్గా సెటిల్ అయిపోయాను. బట్ దెన్ ఇఫ్ యూ రియలీ గో, జాగ్రత్తగా గమనించండి, మనం ఒక విషయాన్ని నమ్మట్లేదు. ఏంటి అంటే, ఒకసారి తెరవండి. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. నేను ఒక విషయాన్ని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నానండి. చెప్తే కానీ మీకు లోపల ఇవన్నీ కరెక్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వదు. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిని ఎడల. మరణం ఎలాగొచ్చింది? పాపం ద్వారా. ఓకే, ఐ వాంట్ టు హిట్ దట్ బుల్స్ ఐ. ఓకే, అదం ద్వారానే, కానీ పాపం ద్వారా. అందుకే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. ఓకే, ద వేజెస్ ఆఫ్ సిన్ ఈస్ డెత్. సో పాపం ద్వారా మరణం వచ్చింది. మనందరం పాపం చేసాం, మనందరం మరణించాం. ఒకరి ద్వారా ఇదంతా వచ్చింది. ఆ మరణం ఏలుతా ఉన్నది అంటున్నాడు. ఇది ఎంతమంది నమ్మారు? అందరూ నమ్మేశాం. హలో, చూడండి చర్చ్ మనల్ని ఏం చేసిందో అంటే, చర్చ్ అంటే జనరల్లీ స్పీకింగ్, చర్చ్ ఏం చేసింది అంటే, ఆ మొదటి భాగం మాత్రం బాగా నూరి పోసి ఇది నమ్ము అని చెప్పింది. ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం. కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా అది వస్తుంది అన్నది ఎందుకు నమ్మట్లేదు నాయన? పక్కన లేదు నాయన, ఎందుకు అదెందుకు నమ్మట్లేదు అనండి. అదెందుకు నమ్మట్లేదు? అదే లెవెల్లో అదెందుకు నమ్మట్లేదు? So through one man sin and death came, through another man righteousness has come. Everyone are made righteous. Praise the Lord. Turn to your neighbor and say, I am the righteousness of God. Anande చెప్పండి గట్టి చెప్పండి, I am the righteousness of God. కొంచెం గట్టి చెప్పండి, I am the righteousness of God. You are the righteousness of God in Christ Jesus. Praise the Lord. సో ఈసారి నుంచి ఒక పని చేద్దామండి.
ఏ సెకండ్కి వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ లగ్గానే పాపపు ఒప్పుకోవాలనేది ఒకటి ఉంటుంది చూడండి. లగ్గానే అందరూ పాపాలు ఒప్పుకుంటే యూ కన్ఫెస్ రైచియస్నెస్. I am the righteousness of Jesus Christ. I am the righteousness of God in Jesus Christ. That's the truth and that's the gospel.